నమస్కారం అందరికీ. వెల్కమ్ టు పక్కా సింగ్ యూట్యూబ్ ఛానల్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా పేరు 'కార్మేని సెల్వన్', స్టారింగ్ సముద్రకని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీప్రియ. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మనిషి జీవితంలో డబ్బు ఎంత అవసరం, అదే డబ్బు కోసం పరిగెత్తుతూ కుటుంబాన్ని, ప్రశాంతతను, ఆనందాన్ని కోల్పోతే ఆ డబ్బు వాల్యూ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నమే 'కార్మేని సెల్వం'. వితౌట్ ఎనీ స్పాయిలర్స్, లెట్స్ గెట్ ఇంటూ ది రివ్యూ. ఈ సినిమా కథ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే ఆశతో హీరో సెల్వం చేసే ప్రయాణం, ఆ ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు, తీసుకునే నిర్ణయాలు కథకు ప్రధాన బలం. ముందుగా సినిమా గురించి చెప్పాలి అంటే ఇది ఒక స్లో పేస్డ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. కాబట్టి మాస్ ఎలివేషన్స్, పెద్ద ఫైట్స్, ట్విస్ట్లు ఆశని చూస్తే కొంచెం నిరాశ కలగవచ్చు. కానీ రియలిస్టిక్ కథలు ఇష్టపడే వారికి మాత్రం సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సముద్రకని గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ మూవీలో ఆయన పాత్రను యాక్ట్ చేయలేదు, జీవించారు అనిపిస్తుంది మూవీ చూశాక. ఒక సాధారణ కుటుంబం వ్యక్తి పడే మానసిక ఒత్తిడి, రెస్పాన్సిబిలిటీస్, ఎమోషన్స్‌ను చాలా సహజంగా చూపించారు ఈ మూవీలో. ఫ్యామిలీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మన ఇంట్లో జరిగే సంఘటనలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది ఈ మూవీ చూసేటప్పుడు. అందుకే కొన్ని ఎమోషనల్ సీన్స్‌ను ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఈ మూవీలో నాకు నచ్చిన పాయింట్స్ గురించి చెప్పాలంటే, నేచురల్ స్టోరీ టెల్లింగ్ అండ్ స్ట్రాంగ్ ఎమోషనల్ మూమెంట్స్ అండ్ సముద్రకని గారి పర్ఫార్మెన్సెస్ అండ్ సినిమా ఇచ్చే మెసేజ్ చాలా బాగుంటుంది ఈ మూవీలో. ప్రస్తుతం చాలా సినిమాలు కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తుంటే, ఈ సినిమా మాత్రం జీవిత వాస్తవాలకు దగ్గరగా ఉండే కథను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఈ మూవీలో నాకు నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, కొంతమందికి సినిమా స్లోగా అనిపించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ లెంత్ ఎక్కువగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ అలాగే స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఎంగేజ్‌గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అయినా ఈ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ వల్ల సినిమా పూర్తిగా దెబ్బతినదు. మనకు అంతగా నచ్చదనే ఫీలింగ్ రాదు. ఫైనల్‌గా చెప్పాలి అంటే, మీకు రియలిస్టిక్ ఫ్యామిలీ డ్రామాస్, ఎమోషనల్ స్టోరీస్, మీనింగ్‌ఫుల్ సినిమా ఇష్టమైతే 'కార్మిని సెల్వం' డెఫినెట్‌లీ ఒకసారి చూడవచ్చు. కానీ మీరు ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఈ సినిమా మీకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. మొత్తానికి డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ దాని కోసం జీవితంలోని ముఖ్యమైన విషయాలను కోల్పోవద్దు అనే మెసేజ్‌ని ఈ సినిమా బాగా చెప్పింది. ఇది నా రివ్యూ. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఇప్పటికే 'కార్మిని సెల్వం' మూవీ చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సిన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ పక్కా సిన్, హైప్ కాదు, హానెస్ట్ టాక్. జై హింద్. బై.